టాలీవుడ్ నటుడు ప్రభాస్ గతంలో నటించిన సలార్ పార్ట్ 1 ఎంత హిట్ అయిందో తెలిసిందే. అయితే ఈ చిత్రం టెలివిజన్ లో డిజాస్టర్ గా నిలిచింది. టాలీవుడ్ నటుడు ప్రభాస్ గతంలో నటించిన సలార్ పార్ట్ 1 కాల్పుల విరమణ విడుదల తర్వాత సంచలనంగా మారింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూలు చేసి బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత ప్రభాస్ కు పెద్ద హిట్ గా నిలిచింది. కానీ టెలివిజన్ లో సలార్ డిజాస్టర్ గా మారింది. సలార్ స్టార్ మాలో ప్రీమియర్ గా ప్రదర్శించారు. అక్కడ అది కేవలం 6.5 టీఆర్పీ మాత్రమే సాధించింది. సలార్ ప్రజాదరణను పరిగణంలోకి తీసుకుంటే ఇది అక్షరాల దిగ్భ్రాంతికరమైన వినాశకరమైన సంఖ్య. మహేష్ బాబు తాజా చిత్రం గుంటూరు కారం ఈ చిత్రం కంటే మెరుగైన రేటింగ్ ను పొందింది. అది అందరినీ షాక్ గురి చేసింది. నాగార్జున ఇటీవల నటించిన నాసమి రంగ సినిమా కూడా టీవీలో బాగా ఆడింది. 8 టీఆర్పీ పొందింది. కానీ కాసుల వర్షం కురిపించిన సలార్ మూవీ మాత్రం ఇంత తక్కువ టీఆర్పీని ఎందుకు నమోదు చేసింది అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అయితే ఇది ఐపీఎల్ కాలం అని అర్థం చేసుకోవాలి. చాలా మంది క్రికెట్ మ్యాచ్లు చూడటం, ఇప్పటికే థియేటర్లో వీక్షించిన కొన్ని చిత్రాలపై ఆసక్తి చూపించడం లేదు. థియేటర్లో మంచి రన్ నమోదు చేయని కొన్ని చిత్రాలకు చివరి వీక్షకుల సంఖ్య ఉంటుంది. సలార్ మూవీని ఇప్పటికే అందరూ చూసి ఉండొచ్చు. థియేటర్లో మిస్ అయినా ఓటీటీలో చూసేసి ఉండొచ్చు. దానికి తోడు ఐపీఎల్ ప్రభావంతో టీఆర్పీ మరింత క్షీణించింది. అంతేకాదు సలార్ కూడా టీవీలో చూడదగిన చిత్రం కాదు. ఎందుకంటే దాని ప్రభావం థియేటర్లో మాత్రమే బాగుంటుంది.